హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుంటారులే ఫ్రెండ్స్. ఈరోజైతే మేము మైస్గండికి వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా వచ్చేసి కార్ పూజ కోసం మైస్గండికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మేము మైస్గండికి వచ్చేసాం. ఇక్కడ కార్ పూజ చేయిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మెయిన్గా కారు కొనేది 3 months అవుతుంది. బట్ కాకపోతే మ్యారేజ్ ఉండే వల్ల పూజ చేయలేకపోయాం. ఇప్పుడు టైం దొరికింది, అందుకే పూజ చేస్తున్నాం. ఫైనల్గా పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. అయ్యగారికి దక్షిణం అయితే తను అనుకున్న దానికంటే ఎక్కువగానే వచ్చింది. ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఫ్రెండ్స్. అక్కడ చూసారా, కార్ అయితే నేనే డ్రైవ్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఒక కోడిని తీసుకున్నాం, అలాగే కళ్ళు సాకర పోసాం. ఇక ఆ కోడిని కట్ చేయడానికి ఇచ్చేసాం. ఇప్పుడు ఇక దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎంట్రన్సీలో టికెట్ తీసుకుంటున్నాం, వెళ్తున్నాం లోపలికి. మేము టెంపుల్ దగ్గర కొబ్బరికాయ తీసుకున్నాం, కొట్టేసాం కూడా. ఇక నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్తున్నాం లోపలికి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే లోపలికి వచ్చేస్తాం. ఇక్కడ మా సిస్టర్ దేవునికి పసుపు కుంకుమ వేసి అగరబత్తీలు ముట్టిస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే ప్రాసెస్ సక్సెస్ఫుల్ చేసిన. అలాగే బ్యాంగిల్స్ కూడా. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి అగరబత్తీలు ఎలా వెలిగించాలో ఇవన్నీ చూసి నేర్చుకోండి. ఇలా ఇది నేనే అగో ఇలా చుట్ట తిప్పాలన్నమాట. అక్కడ బ్యాంగిల్స్ కట్టాలన్నమాట. బట్ ఏం కోరికనో తెలీదు, జస్ట్ కట్టింది ప్రాసెస్. అందరు కడుతున్నారు, నేను కట్టాను అంతే. అదిగో ఫైనల్గా చూడండి అమ్మవారు వచ్చేసారు. దర్శనం అయితే మంచిగా అయింది అసలు. ఇంకా మనము ఎక్కడికైనా వెళ్ళామంటే మనకు ఉన్నది ఒకటే కదా, పులిహోర. చూడండి మై ఫేవరెట్ పులిహోర. నేను ఫస్ట్ ఏం చేసానో తెలుసా, అక్కడ పులిహోర టేస్ట్ ఎలా ఉందో చూద్దామని 2 packs తెచ్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందుకే ఇంకో ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా మేము ఫైనల్గా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆపుకున్నాం. ఇక్కడైతే ఇంకా మనకు తెలిసిందేకా, చికెన్ ఇందాక కోసమే కోడి, దాన్ని వండుడే. ఇంకా కర్రీ చేయడానికైతే పొయ్యి వెలిగించాం. అదైతే ఎంత గాలి వచ్చినా బాగా మండుతుంది చూడండి. ఇంకా మా సిస్టర్ అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది. తనకి కొయ్యడానికి కూడా రావట్లేదు. నేను సగం కట్ చేసి ఇచ్చాను తనకి. చూడండి నానమ్మ అయితే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతుంది. డాడీ ఆయిల్ వేసాడు, ఆనియన్ కూడా వేసాడు, కలిపేశాడు. వెయిట్ చేయండి, చికెన్ అవుతుంది. నోరూరిపోతుంది అప్పుడే మీకు. చూడండి నన్ను మా అక్క ఎలా తీస్తుందో వీడియో. మా నాన్నమ్మ అయితే ఆ పొయ్యిలో కట్టెలు అయితే ఎక్కడున్నా తీసుకొచ్చి పెడుతుంది. అమ్మో చికెన్ చూడండి, దాన్ని బాగా వాష్ చేసాం, మంచిగా అందులో వేసేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అది ఉంటేనే చికెన్కి మస్తు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేచర్ చాలా బాగుంది. చుట్టుముట్టు మొత్తం ఖాళీ ప్లేస్, ఓన్లీ మేము మాత్రమే ఉన్నాం, ఎవ్వరు లేరు. ఇదిగో చికెన్ అయితే వేసేసాం గిన్నెలో. ఆ చికెన్ బాయిల్ కాకముందు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇందులో మేము అన్నీ ఒకటే దగ్గర కలుపుకొని తెచ్చిస్తాం. ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి అన్నీ. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము ప్లేట్లో పెట్టుకొని రెడీగా కూర్చున్నాం. నానమ్మ తీసుకొచ్చి కర్రీ అక్కడ పెట్టేసింది. మా సిస్టర్ రైస్ అందరికీ పెడుతుంది. నాకు ఇప్పుడు పెడతారు, వెయిటింగ్ నేను ఇక్కడ. నాకు జల్దీ పెట్టండి
ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకైతే చికెన్ అస్సలు ఇష్టం ఉండదు, కాకపోతే ఇలాంటి ప్లేస్లలో చికెన్ చూస్తుంటే నోరూరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అది. స్మెల్ అయితే ఇంకా అబ్బో ఎప్పుడు తిందామా అన్నట్టుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా తినేసాం, ఇక ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్ నన్ను చూసి నిజంగా పడుకుంది అనుకున్నారేమో, అదంతా ఉత్తి యాక్టింగ్. బాయ్ బాయ్.